నేను విన్నది ఏంటంటే మీరు పవన్ కళ్యాణ్ బాగా ఫ్రెండ్స్ అని చెప్పి ఒక టాక్. మరి ఆ ఫ్రెండ్షిప్ ఏంటి? అది పవన్ కళ్యాణ్ గారు కొట్టిన జర్నలిస్టు అని చెప్పి కూడా అంటూ ఉంటారు అబ్దుల్ అని. ఆ సంగతి ఏంటి చెప్పండి మాకు వచ్చి. నిజానికి అది అదృష్టం జరిగినా మంచి జరిగిందో చెడు జరిగిందో దేవునికి ఎరక. కానీ ఎందుకని మంచిదే అనిపిస్తుంది. దానివల్ల నేను కూడా హీరో అయిపోయినా. ఓ మరి పవర్ స్టార్ లాంటి వ్యక్తిని పట్టుకుని షాక్ పడద్ది. మళ్ళీ పైగా అప్పుడు మెగాస్టార్ కుటుంబం అంటే మామూలు కాదు, ఎప్పటికి అదే. కానీ అసలు ఆనందమే అనిపించింది నాకు. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కొట్టడం కూడా కొట్టడం కూడా ఆనందమే. అంటే అట్లా అనిపించింది. అంటే నాకు చిరంజీవి అభిమాని. అక్కడ ఎందుకు జరిగిందంటే అది ఎందుకు జరిగిన సంఘటన ఓ పెళ్ళిలో పోతే అప్పటికి మా రిపోర్టర్ని పంపిన, మా ఫోటోగ్రాఫర్ని పంపించాను. పంపించిన తర్వాత నా అసిస్టెంట్ రిపోర్టర్ని తీసుకొని నేను వెళ్ళాను. ఈలో పవన్ కళ్యాణ్ మా ఫోటోగ్రాఫర్ మీద చేయి చేసుకొని కెమెరా లాక్కొని లోపల ఫస్ట్ మీ ఫోటోగ్రాఫర్ వెళ్ళారా? ఫస్ట్ ఫోటోగ్రాఫర్ వెళ్ళాడు. లోపలికి వెళ్ళిపోయిన వచ్చేదాకా ఉండమని ఎంగేజ్మెంట్ జరుగుతుంది వాళ్ళ ఇంట్లో. నేను చెప్పాను నాకు ఏంటంటే వెళ్ళకు, అక్కడికి వెళ్ళి ఉండు అన్న. నేనేం చేసినా లోపలికి దూరేసిండు. మీరు బయట ఉన్నారా? నేను రాలే అప్పటికి. నేను స్పాట్కి రాలే, బయలుదేరిన. ఆల్రెడీ నేను ఏం చేసినట్టే మా ఫోటోగ్రాఫర్ లోపలికి వెళ్ళిపోయాడు. మామూలుగా రీసెంట్ పంపించేస్తారు కదా ఫోటోగ్రాఫర్, ప్రెస్ ఫోటోగ్రాఫర్ అని పంపించేసారు. లోపల పోయి తీస్తుంటే మీతో చెప్పిరాట వేరే వాళ్ళు పర్సనల్గా ఫోటోగ్రాఫర్ తీస్తుంటారు. కొత్త ఫోటోగ్రాఫర్తో వీడియో కూడా కొత్తడు వచ్చాడని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తే సీరియస్ అయ్యి వచ్చి గుద్ది అట్లా వాక్ కోపం వచ్చి అది చేసి ఆయన హ్యాండ్ లేచిండు, కొట్టి కెమెరా గుంజుకున్నాడు, వెళ్ళగొట్టిండు బయటికి వెళ్ళగొట్టించినాక ఆయన వచ్చి నాకు ఫోన్ చేశాడు. అనగానే నువ్వు ఎందుకు వెళ్ళావు లోపలికి? నేను వచ్చినాక నేను మాట్లాడి పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్దామన్నా. నువ్వు అప్పుడే దూరేసినావు, ఇదంతా అందుకే ఆయన కోపాడు ఉంటాడు, ఏం కాదు నేను వస్తున్నా ఉండు అన్నా అని చెప్పేసి. తర్వాత నేను మా ఫ్రెండ్ రిపోర్టర్ని తీసుకొని వెళ్ళి లోపలికి వెళ్ళలే, ప్రాంతం బయట చెట్టు కింద నిలబడ్డాను. ఎందుకంటే పర్మిషన్ ఉంటే అక్కడ పర్మిషన్ లేదు జర్నలిస్టుల లోపలికి. అయితే నాకు చిరంజీవి గారితో ఉన్న తెలియడం వల్ల పర్మిషన్ తీసుకొని వెళ్దాంలే అని అన్నాను. అంటే ఆయన గుర్తుపడతాడు కొద్దిగా, అబ్దుల్ అంటే ఆంధ్రభూమి అబ్దుల్ అంటే గుర్తుపడతాడు. అలా వెళ్దామని ఆగిపోయినా. అంటే అప్పటికి ఏంటంటే డీసీలో కూడా కొట్ల అయితే జరిగింది. అక్కడికి వెళ్ళాను, ఎక్కి నిలబడ్డా బయట. ఇవ్వడానికి ఇక వచ్చి ఏంది అవ్వండి వచ్చి నా పక్కన నిలబడ్డాడు. ఏమని జరిగిందంటే మళ్ళీ చెప్పిండు స్వయంగా. చెప్తే సరే నువ్వు వెళ్ళొద్దన్నా కానీ ఇక్కడ నిలబడ్డాం చెట్టు కింద. మళ్ళీ ఇల్లు అక్కడ ఉంటుంది లాంగ్లో. అప్పటి లోపలికి వెళ్ళి వస్తున్నారు పవన్ కళ్యాణ్, శ్రీకాంత్ గారు కూడా ఉన్నారు, రాజా రవీంద్ర ఉన్నాడు, అందరు కలిసి వచ్చి రాగానే లోపల అనగానే నిలవడంగానే ఈయన చూసి నా పక్కన ఉన్న ఫోటోగ్రాఫర్ని చూస్తే ఆయన తెలిసిపోయింది. అంటే అప్పుడు అడిగిండు మా ఇన్ఛార్జ్ వస్తున్నాడు అని నేను చెప్పిండు. చెప్పగానే సరే ఇన్ఛార్జ్ వచ్చినాక రావు అని కెమెరా గుంజుకున్నాను అట్లా లోపల. నేను బయట నిలబడి వచ్చిన తర్వాత ఈయన చూసి పిలిచిండు ఇట్లా అని. పిలిపోగానే ఎందుకు వచ్చినాను, ఎందుకు వచ్చి కవరేజ్ కోసం వచ్చాను, వద్దంటే వెళ్ళిపోతాం కదా అని అనగానే చెయ్యి తీసుకు కొట్టాడు. చెయ్యి ఇట్లా పెట్టాను, స్లిప్ అయిపోయింది, కింద పడుతుంటే అలా చెప్పాడు, చంపాడు నా కొడుకు అంటే కొట్టుండ అని చెప్పి సెక్యూరిటీ చెప్పి వెళ్ళిపోయాడు. అప్పుడు నేను స్లిప్ అయినా, కింద పడ్డా. చెంప మీద కొడితే ఇట్లా చేయి పెట్టా, ఇట్లా కొడితే ఇట్లా చేయి పెట్టి 2 పెట్టాను. మొత్తానికి కొట్టిండు. కొడుకు కింద పడ్డాక చెప్తే వీళ్ళకి చెప్పాను, నేను జర్నలిస్ట్ని, నా మీద చేసుకుంటే ఆయన కదా మీకు కూడా ప్రాబ్లం ఉంటుంది, మూసుకోరు అన్న వీళ్ళని. దెబ్బకి వీళ్ళు బ్యాకప్ అయ్యారు, వాళ్ళు సెక్యూరిటీ వెళ్ళిపోయారు. అది జరిగిన సంగతి. దానివల్ల ఇక ఎందుకు కొట్టిండు ఏందనేది గది జరిగింది. పర్మిషన్ నేను లోపలికి వెళ్ళే ముందుకే చేయి చేసుకున్నాడు. అప్పుడు మేము కేసు పెట్టడం జరిగింది. ఆ తర్వాత పరిస్థితులు మీకు తెలుసు. 10 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద అల్లర్లు, ఆందోళన అయిపోయింది కదా, చాలా పెద్ద అల్లర్లు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. అవును, చాలా బాగా పవన్ కళ్యాణ్ గారు మీ ఆఫీస్కి ముందు కూడా ధర్నా చేశారు. లాస్ట్లో జరిగింది అది. ఏంటంటే రోజు ఆయన గురించి రాస్తుంటే గొడవ గురించి మేము కేసు సారీ చెప్పని చెప్పాము అంతే. సారీ చెప్పిస్తే మేము కేసు విత్డ్రా చేసుకుంటా అన్నాను. అది కాబట్టి ఆయన చెప్పలేదు, మా మేనేజ్మెంట్ వాళ్ళ చేతిలో ఉంది అంత. అప్పుడు పేపర్లు ఇన్ని టైటిల్స్ అబ్దుల్ అంటే ఎవరికి తెలియని అబ్దుల్ కూడా పవర్ స్టార్ చేసుకున్న అబ్దుల్గా అందరూ తెలిసిపోయినట్టుంది. అందరూ తెలుసు. అప్పుడు దానివల్ల అందరు సినిమాలు కూడా నాకు ఫోన్ చేసి అడిగారు ఏంది అన్నప్పుడు. ఇన్ని ఛానల్స్ లేవు కదా, అదే జెమిని కూడా లేదు. అదే రవిప్రకాష్ అప్పుడు తేజ రిపోర్టరు. ఏం జరిగింది అని ఊరికి రవిప్రకాష్ అడిగేవాడు. టీవీ9 రవిప్రకాష్ అప్పుడు తేజ రిపోర్టరు. ఓకే, ఆ సంఘటన జరుగుతున్నప్పుడు టీవీ9 లేదు కదా, ఎన్ని ఛానల్ లేకుండా ఏషియన్ ఎక్కడెక్కడో వచ్చినాయి అన్ని. కానీ అది మేనేజ్మెంట్ చూసుకుంది అంతా, మాకేమి ఇబ్బంది లేకుండా. ఎందుకంటే ఒక క్రానికల్ మీద చేసుకున్న ఫీలింగ్ వాళ్ళు చేసుకోరు, వాళ్ళు మాట్లాడుకోరు అంతా. అది చిరంజీవి దృష్టికి వెళ్ళిందా ఈ ఇష్యూ? వాళ్ళందరి దృష్టిలో అందరూ ఉంది, అందరూ హ్యాపీ అయింది. మళ్ళీ మంచి స్నేహపూర్ వాతావరణంలోనే వద్దనుకొని మళ్ళీ హ్యాపీ పోయిన అందరూ మంచి వాతావరణంలో రాజీ పడ్డాం అందరూ. మరి మీ సామాజిక వర్గంలో మీ అభిమానులు కానీ మీ బంధువుల్లో కానీ ఈ సంఘటన మీద ఎట్లా స్పందించారు అసలు?
చెప్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నా దిష్టి బొమ్మ కూడా తలగబెట్టిర్రు, అబ్దుల్ దిష్టి బొమ్మ తగలబెట్టారా? తగలబెట్టారు. ఎందుకంటే వాళ్ళు మా తమ్ముళ్ళు అయినా కానీ వాళ్ళు మా తమ్ముళ్ళే. ఎందుకు తలగబెట్టారు అంటే వాళ్ళు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఓకే, అది విచిత్రం అన్నట్టు. ఎందుకంటే మరి మీరేం తలగబెట్టారు, నేను కూడా చిరంజీవి అంటే పవన్ కళ్యాణ్ అభిమాని, ఇలా రామ్ చరణ్ అభిమాని కూడా అని నేను అన్నా. అంటే వాళ్ళ జరిగింది విచిత్రమైన సంఘటన అది. ఏంటంటే వాళ్ళకు పవన్ కళ్యాణ్ కోసం దిష్టి బొమ్మ తలగబెడుతారు ఎవరు, జర్నలిస్ట్ది. అలాగే మా జర్నలిస్ట్ సంఘాలు కూడా పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మ తలగబెట్టారు. అలా జరుగుతున్నప్పుడు నాకు మా సొంత తమ్ముళ్ళు అంటే కొత్త పిల్లలు ఉంటారు, జనగాంలో ర్యాలీ జరుగుతుంది. ఆ ర్యాలీలో తగలబెట్టేసారు. మా ఊళ్ళో మా తమ్ముళ్ళు తెలియదు, ఆలేర్లు అంటే అబ్దుల్ అంటే తెలుస్తుంది అందరికీ. కానీ ఊళ్ళో ఉన్న మా సొంత తమ్ముళ్ళు, మా చిన్న పెద్ద కొడుకులు, వాళ్ళు కూడా వచ్చి జనగాంలో పాల్గొన్నారు. పాల్గొన్నప్పుడు కలబెడుతుంటే ఇట్లా చేసినామన్నా నాకే ఫోన్ చేశారు. అరే చేసేది నన్నేరా, మంచి పని చేశారు, వెరీ గుడ్ అన్న. అలాంటి సంఘటనలు జరిగిన విచిత్రం. కాకపోతే ఏంటంటే ఆ సంఘటన యాదృచ్ఛికంగా జరిగింది, కానీ తప్పు వాళ్ళది లేదు మనది లేదు ఏం లేకుండా చేసుకోవడం, జర్నలిస్ట్ మీద చేసుకోవడం విషయంలో కొద్దిగా మేనేజ్మెంట్ అది అయింది. దానికి నేనేం కాదు, మేనేజ్మెంట్ చాలా అర్ట్ అయింది. ఇంకో పెద్ద సంస్థ కదా, ఇట్లా చేయడం తప్ప అని చేసి మేనేజ్మెంట్ కూడా. మీరు వెళ్ళడం కూడా తప్పే కదా, రావద్దని చెప్పారు. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే రావద్దు, చిరంజీవి గారు ఏమన్నారు, రావద్దు మేమే ఇస్తాము అంత అన్నారు. కరెక్ట్ అది. కాబట్టి మేము అందుకే వెళ్ళలేదు. మా వాడు తొందరపడి వెళ్ళడం వల్ల, లోపలికి వెళ్ళడం వల్ల ప్రాబ్లం జరిగింది. నేను వెళ్ళలేను, బయటే ఉన్నా. కాకపోతే బయట ఉన్నవాడిని కూడా చేసుకోవడం అనేది మరి ఆయన కూడా తప్పే కదా, అట్లా అనిపించింది. మాకు పర్మిషన్ లేదు, కాకపోతే రోడ్ ఎక్కొద్దని పర్మిషన్, నీ ఇంట్లోకి రావద్దని పర్మిషన్ ఉంది. నేను రోడ్డుకి వచ్చిన, రోడ్డు మీద నిలబడి చెట్టు కింద నిలబడ్డాను. నిలబడ్డా కూడా లోపలికి వెళ్ళలే. లోపలికి వెళ్ళిపోతే అది కోపం మీద నువ్వు నా మీద చేసుకున్నావు, ఎందుకు వచ్చినావని. నేను లోపల ఎందుకు కొట్టినావని నేను ఆ రోజు పవన్ కళ్యాణ్ మీద కోపడ్డా. ఓకే, అట్లా జరిగింది. ఇలాంటి చేదు అనుభవాలు ఇంకేమైనా ఉన్నాయా సినిమా జర్నలిస్ట్గా? లేదు, ఏది లేదు. ఇవే మంచి లైఫ్లో ఇది ఒకటే, లైఫ్లో ఇది ఒకటే చేదు కాదు, ఇదే మంచి చేదైనా పని మంచిగా అనిపించింది. ఎందుకంటే చాలా మంచి కుటుంబం వాళ్ళదంతా, హ్యాపీ, మంచిగా జరిగింది. మేనేజ్మెంట్ కూడా సహకరించింది, అన్నీ జరిగింది. కాకపోతే జర్నలిస్ట్ మీద చేసుకోవడం వల్ల జరిగింది. దానివల్ల వాళ్ళు కూడా అందరికీ నేను అదైపోయినా, వాళ్ళు కూడా నాకు చాలా ఇష్టం అది. అంతే. ఓకే, మంచి అభిమానులు కూడా బాగా, అంతే అభిమానం ఎవరికైనా నేను ఎక్కడ ఉన్న అభిమానులు చేసిన తప్పలేదు, అది మంచిది. ఎందుకంటే ఏ అభిమానం అలాగే చేస్తాడు. కోసుకొని రక్తాలు కోసుకుంటలేరా, వాళ్ళ చేతులు కోసుకుంటలేరా, ఎగురుతల లైఫ్లు ఖరాబ్ కూడా చేసుకుంటారు చాలా మంది కుటుంబాల కోసం. అలాగే ఇప్పుడు వీళ్ళ కుటుంబాలు కూడా మంచిగా సహకరిస్తున్నాయి. వాళ్ళ అభిమానులకు చాలా డిఫరెంట్ ఉంది. గతంలో అప్పుడు లేకుండా ఇప్పుడు చిరంజీవి గారు కానీ ఎవరు కానీ ప్రతి ఒక్క హీరోలు కూడా అభిమానులను చూసుకుంటారు. ఇబ్బందులు ఏమైతే పోయి పలకరిస్తారు. ఆ విషయంలో మెగాస్టార్ చిరంజీవి గారు చాలా మంది ఉన్నారు. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. Please subscribe to Leo Entertainment. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.